హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు మా సూర్యనారాయణ అన్న నా వల్ల ఆయనకి ఒక డీల్ జరిగింది. ఆ డీల్ వల్ల ఆయనకి 10,000 రూపాయలు కలిసి వచ్చింది. కాబట్టి నాకు ఒక గిఫ్ట్, ఇది టార్చ్ లైట్, ఇది ఒక గిఫ్ట్. చిన్న పార్టీ ఇస్తున్నాడు. ఈ పార్టీ ఇదండి, జంతికలు, కాఫీ. ఈ మన సభలు అంటారా, ఓకే, ఈ తిండిలో భాగస్వామ్యంగా మా సర్పంచ్, తర్వాత మా సూర్యనారాయణ అన్న, ఇక్కడ అన్న కూడా ఉన్నాడు. అన్నకి మోమాటం ఎక్కువ కాబట్టి చూపిస్తాడు. ఈ పార్టీని మేము దిగ్విజయంగా కొనసాగిస్తాం. పార్టీ అని పోయి చూసావా సమాజం, ఏదో సమయానికి సరిగ్గా ఆలోచన రావబ్బా నాకు. ఇంట్లో ఇదో సర్పంచ్, ఇదండి సర్పంచ్కి ముందే తిండిపోతాం. నీకు 3 నీకు అన్నీ నాకే. పక్కన కొని తెచ్చింది మేమైతే, కానీ తిన్నిక కూడా పార్టీలో నీకు మెజారిటీ భాగం ఇస్తున్నాం. తినరా సామే. మా సర్పంచ్కి అతి ఎక్కువ చిక్కులు అంటే ఇంకా రకరకాల మంచి రకాలు చాలా బాగుంటాయి ఇవి. ఓకేనా, కంగ్రాట్. నీకు ఇలాంటి హెల్ప్ నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా. దినదిన అభివృద్ధిగా నువ్వు పైకి ఎదుగు. మా సూర్యనారాయణ అంటే మేస్త్రి, ఆయనకి ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్ట్లో నా వల్ల ఇది అప్పుడప్పుడు చెప్పుకుంటాను అన్నమాట. అన్న పని మాత్రం నెంబర్ 1 ఉంటుంది. మీకు ఎవరైనా కావాలంటే నేను ఆయన దగ్గర ఒక ఇంటర్వ్యూ తీసుకొని ఆయన నెంబర్ పెడతాను. ఎప్పుడైనా ఇంటర్వ్యూ తీసుకొని స్టార్ట్ చేస్తాను. అలా చేద్దాం ఈసారి ఇంటర్వ్యూ. మన ఇంటర్వ్యూ సక్సెస్ కావాలి. ఎందుకంటే బిల్డింగ్ ఎలా కట్టాలి అవి ఉంటాయి కదా, కొన్ని మెలకువలు అది చెప్పాలి. అలాంటి జనానికి కూడా తెలియాలి కదా, ఏ సెఫ్టీ ఎంత పడుతుంది, సిమెంట్ ఏముంది, కంకర ఇట్లాంటివి. టోటల్గా ఇంకో మన దగ్గర సలహా తీసుకున్నారో అన్నీ చెప్తున్నాం. మోసపుచ్చినట్టు అన్నీ అదేమో ఇంకొకటి చెప్తున్నా. సరేలే, ఎక్కడైనా మోసం ఇవన్నీ ఉంటాయి. ఇంకా దాన్ని బాధపడకూడదు. మన పని మనం చేసుకుంటూ నిజాయితీగా వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని బాధ ఎప్పుడే లేదు, మనకు వచ్చేది నీళ్ళ నిజాయితీకి ఎప్పుడైనా బుక్క పడుతుంది, కానీ ఎప్పుడైనా నిజాయితీకి గెలుస్తుంది. ఏమంటావు? ఎప్పుడు నిజాయితీగా ఏమంటావు సర్పంచ్?